శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి గుడి దర్శించుకొని ఇక్కడ ముందుకు వెళ్తే సలకలబండ గ్రామంలోని స్వామివారి దేవస్థానం ఉంది. ఆ స్వామివారి దేవస్థానానికి దారి ఉంది. స్వామివారి దేవస్థానం దారండి. సలకలకొండ ఇక్కడ సలకలకొండ గ్రామం అండి. శ్రీ స్వామివారి దేవస్థానం ఎల్లు కదలాడి స్వామివారిని దర్శించుకుంటూ సలకలకొండ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అండి. సలకలకొండ గ్రామంలో వెలసిన ఆంజనేయ సంకటాలు తీర్చే స్వామివయ్యా. ఉగాది పర్వదినాన పూజలందుకోనే మా ఆంజనేయ కాపాడవయ్యా. సలకలకొండ గ్రామంలో వెలసిన దేవుడా, చిన్న పల్లెటూరైన భక్తుల కోరికలు తీర్చే స్వాముడా. కొండపై నీ మహిమ వెలుగొందెనయ్యా. నీ నామం జపిస్తే భయం పోవెనయ్యా. బిందె సేవతో భక్తు ఎక్కెదరు, భక్తి గీతాలు పాడుతూ వచ్చేదరు. పూలు తీసుకొని నీకు అర్పించెదరు, పవిత్ర హారతులు నీకు ఇస్తెదరు. సలకలకొండ గ్రామంలో వెలసిన ఆంజనేయ సంకటాలు తీర్చే స్వామివయ్యా. ఉగాది పర్వదినాన పూజలందుకోనే మా ఆంజనేయ కాపాడవయ్యా. టైం మీరు వచ్చినారు కాబట్టి తీసుకున్నాను స్వామివారి. సేమ్ కసాపురంలో ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడో సేమ్ అలా ఉన్నాడండి స్వామివారు. ఇలా చూస్తున్నాం కదా. ఉగాది పండుగ రోజు వెలుగొందెనయ్యా. కొండ మార్గం భక్తులతో నిండెనయ్యా. ప్రతి ఇంటి నుంచి పూలు తెచ్చెదరు, భక్తితో స్వామి వారికి సమర్పించెదరు. బిందెలలో నీరు మోసుకొచ్చెదరు, నీ పాదాలపై అభిషేకం చేసెదరు. జై ఆంజనేయ అంటూ నినదించెదరు. నీ ఆశీస్సులు అందరికి దక్కెనయ్యా. వాయుపుత్రుడా, వీర హనుమంతుడా, రామదూతుడా, మహాపరాక్రముడా, నీ దయ ఉంటే కష్టం. శివాలయం ఉంది. శివాలయంకి ఫస్ట్ శివాలయం దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకుందాం. శివాలయం అండి ఇది. ఇప్పుడు మనం శివాలయంలోని స్వామివారిని దర్శించుకుందాం. చెప్పా కదా, శ్రీ ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడే శివాలయం ఉన్నారండి. స్వామివారి గుడి, స్వామివారి నందీశ్వరుని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకుందామండి. సలకలకొండ శ్రీ శివాలయం దేవస్థానం అండి. ఇక్కడ రెండు దేవస్థానాలు ఒకే
ఆవరణలో ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం, అలాగే శ్రీ శివాలయం అండి. వచ్చిన భక్తాదులు అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇక్కడ శివాలయం దర్శించుకొని వాళ్ళు వెళ్ళిపోతారండి. చూసాం కదా శివలింగం అండి. ఇలా ముందుకెళ్తే ఇట్లా కొండపైకి వెళ్ళడానికి అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారని చెప్పినాను కదా, అక్కడ ఈ ఉగాది పర్వదినాన ఇక్కడ కింద నుంచి స్వామివారికి అభిషేకం చేయడానికి నీటి బిందెతో సహా పల్లకి సేవ కూడా అక్కడ కొండపైకి వెళ్ళి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి స్వామివారికి. ప్రతి ఇంటి నుంచి ఇక్కడ పూలు తెచ్చి స్వామివారికి పూలు ఇచ్చి వెళ్తారండి. చూస్తున్నాం కదా స్వామివారికి కొండపైకి దారండి ఇది. అది దూరాన ఉన్నాడే నరసప్ప తాత గుడి అంటండి. ఈ కొండ మొత్తం ఈ సలకల కొండ అనే గ్రామం ఈ కొండ నుంచే వచ్చినట్లుంది కావచ్చు. కొండ మధ్యలో ఉంది ఊరు. అప్పుడు పాతగా ఇక్కడ ఊరు ఇక్కడ కొండ ఇక ఈ చివరన ఇక్కడే ఉంది అండి. ఇక్కడ ఈ ఊరికి అమ్మవారు కాపలా ఉండి ఈ ఊరిలోకి ఎటువంటి దుష్టశక్తులు రాకోకుండా ఉండడానికి అమ్మవారి దేవస్థానం ఉంటుందండి. ఉండదయ్యా నీ కటాక్షం ఉంటే భయం ఉండదయ్యా. సలకల కొండ గ్రామంలో మహిమగల స్వామి, భక్తులందరికీ దీవెనలే ఇవ్వు స్వామి. కొండపై నీ పుణ్యక్షేత్రం, భక్తులందరికీ ఇది మహాతీర్థం. జై 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 హనుమంత, జై జై సలకల కొండ స్వామి. 950 నా నంబర్. గ్రామంలో వెలసిన దేవా. ఏమైనా గ్రూపులు ఉంటే కూడా యాడ్ చేయండి.